గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వ శాంతి పర్వంలో కూడా మనం 38 అధ్యాయాల వరకు నిన్నటి వరకు చెప్పుకున్నాం. ఈ రోజున అతి చిన్న అధ్యాయం 13 శ్లోకాలే 39వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. వైశంపాయన ఉవాచ తతస్తత్ర తు రాజానాం తిష్టంతం భ్రాతృభిః సహ ఉవాచ దేవకీ పుత్ర సర్వదర్శి జనార్దన. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ మహారాజుకి. అప్పుడు అక్కడ తమ్ములతో కూర్చున్న ధర్మరాజుతో కృష్ణ భగవానుడు ఇలా అన్నాడు. వాసుదేవ ఉవాచ బ్రాహ్మణాస్తాతలోకేస్మిన్ అర్చనీయ సదా మమ ఏతే భూమిచరా దేవా వాగ్విషా సుప్రసాదకా. నాకు ఈ లోకంలో బ్రాహ్మణులు సదా పూజనీయులు. వాళ్ళు భూమి మీద సంచరించే దేవతలు. వాక్కులో వాళ్ళకి వాగ్విషాః అంటే వాళ్ళ వాక్కు నిజమవుతుంది. అందులో మరి ఏదన్నా దూషిస్తే అది జరుగుతుంది. విషం లాంటిది అనమాట వాక్కు. అలానే ప్రసన్నత కూడా అటువంటిదేను వాళ్ళది. పురాకృతయుగే రాజన్ చార్వాకో నామ రాక్షస తపస్తేపే మహాబాహో బదర్యా బహువార్షికం. పూర్వం కృతయుగంలో చార్వాకుడు అనే రాక్షసుడు బదరీవనంలో చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు. వరేణ చంద్యమానస్య బ్రహ్మణ చ పునః పునః అభయం సర్వభూతేభ్య వరయామాస భారత. వరం కోరుకోమని చాలాసార్లు బ్రహ్మ అడిగాడు అతన్ని. అప్పుడు అతడు ఏ ప్రాణి వల్ల కూడా నాకు భయం లేకుండా ఉండేటట్లుగా వరం ఇవ్వమని కోరాడు. ద్విజావమానాదన్యత్ర ప్రాదాద్వర వరం అనుత్తమం అభయం సర్వభూతేభ్య దదో తస్మై జగత్పతి. ద్విజులను అవమానించనంత కాలం నీకు ఏ ప్రాణి నుండి భయం లేదు. అలా బ్రహ్మ వరం ఇచ్చాడు. బ్రాహ్మణుల్ని అవమానించనంత కాలం. ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్న దానిలో ఏంటి, బ్రాహ్మణుల్లో దూరి ఈ బ్రాహ్మణులందరూ కూడా నిన్ను దూషించమని చెప్పారని ధర్మరాజును దూషించాడు. నువ్వు చుట్టాలందరినీ చంపేశావు, దుర్మార్గుడివి, అది ఇది అని. అంటే బ్రాహ్మణులందరినీ అవమానపరిచినట్టే కదా. అదనమాట కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. వీడు బ్రాహ్మణుల యొక్క చూపుతోటే చచ్చిపోయాడు అనంటే, మాడిపోయాడు అనంటే కారణం ఒక్క బ్రాహ్మణుల వల్ల తప్ప మిగతా అందరి వల్ల మరణం లేకుండా వాడు వరం పొందాడు. అది కూడా ఎప్పుడు బ్రాహ్మణులను అవమానించినప్పుడు మాత్రమే. సతులబ్ధవర పాప దేవానమిత విక్రమ రాక్షసస్తాపయామాస తీవ్ర కర్మ మహాబలాల వరం పొందిన ఆ పాపి మహాబలంతో అమిత పరాక్రమంతో తీవ్ర కృత్యాలు చేస్తూ దేవతలను పీడించడం మొదలుపెట్టాడు. తతో దేవా సమేతస్య బ్రాహ్మణామిదమబ్రువాన్ వధాయ రక్షసస్తస్య బల విప్రకృతస్తథా. అతనిచే పీడింపబడిన దేవతలంతా కూడా కలిసి వెళ్లి బ్రహ్మతో ఆ రాక్షసుని వధింపమని కోరారు. తానువాచ తతో దేవా వీతస్తత్ర వైమయా యథాస్య భవిత మృత్యు అచరేనేతి భారత. అప్పుడు బ్రహ్మ అన్నాడు, అతడు మరణం ఇప్పటికే నిశ్చయింపబడింది, త్వరలోనే అతడు మరణిస్తాడు అని. రాజా దుర్యోధనో నామ సకాస్య భవితా నృషు తస్య స్నేహవబద్ధోస బ్రాహ్మణానవమంశ్యతే. వీడు దుర్యోధనుడనే రాజుకి స్నేహితుడవుతాడు. అతని స్నేహానికి కట్టుబడి
ఇతడు బ్రాహ్మణుని అవమానిస్తాడు. తత్రైనం ఋషిత విప్రకార దర్శత దక్షంతి వాగ్బల పాపం తతో నాశంగమించది. అవమానం పొందిన విప్రులు కోపించి వాగ్బలంతో ఈ పాపిని దహించి వేస్తారు. దాంతో ఇతడు నశిస్తాడు. స ఏష నిహిత సేతే బ్రహ్మదండేన రాక్షస చార్వాకో నృపతి శ్రేష్ఠ మాసుచో భరతర్షభ. చార్వాకుడని ఈ రాక్షసుడు బ్రహ్మదండం చేత చనిపోయాడు. ధర్మజ, దానికి నువ్వు శోకించవద్దయ్యా. హతాశ్చే క్షత్రధర్మేణ జ్ఞాతయస్తవ పార్థివ. స్వర్గతాశ్చ మహాత్మానః వీరా క్షత్రియ పుంగవా. క్షత్రియ ధర్మం అనుసరించిన వీరశ్రేష్ఠులైన నీ జ్ఞాతులంతా చనిపోయి స్వర్గం చేరారు. సత్వమాతిష్ట కార్యాణి మాతే భూద్గ్లానిరచ్యుత శత్రుంజై ప్రజారక్ష విజాంస పరిపూజయ. అటువంటి నీవు ఇప్పుడు ఏమాత్రం విచారించవద్దు. వాళ్ళందరూ స్వర్గంలో ఉన్నారు, నీ బంధువులంతా కూడా. కాబట్టి ఇక్కడ భూమి మీద నీ విధులను నీవు నెరవేర్చు, నీకు దుఃఖం కలగదు. శత్రువులను జయించు, ప్రజలను రక్షించు, ద్విజుల్ని బ్రాహ్మణులను పూజించు అన్నాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని రాజధర్మానుశాసన పర్వని చార్వాక వరదానాదికథనే 1,40 ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 39వ అధ్యాయం. రేపు మనం 40వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. గో బ్రాహ్మణేభ్య శుభంస్త్రీచర్లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. దా రామకృష్ణ.